ఐఏఎస్ అధికారి విజయానందను ఆంధ్రప్రదేశ్ సీఎస్గా నియమించడంతో ఆయన దత్తత గ్రామమైన ఎస్ ఉపాలపాడు గ్రామ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. విజయానంద్ చిత్రపటాన్ని ఊరేగించి స్థానిక చిన్నకేశవ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 2015వ సంవత్సరంలో విజయానంద్ తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగిందని తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన చేసిన కృషి చాలా గొప్పదన్నారు. ఆయన కృషి వల్లే తమ గ్రామం 2 సార్లు ఆదర్శ గ్రామంగా రాష్ట్ర స్థాయిలో పథకాలను సాధించిందని చెప్పారు. విజయానంద్ ప్రభుత్వ సీఎస్గా నియమితులవటం సంతోషంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం మా గ్రామాన్ని గతంలో దత్తత తీసుకొని ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన మన శ్రీ కె విజయానంద్, మా ఊరి రామ్మనోహర్ రెడ్డి, వీరిద్దరూ అనంతపురంలో చదువుతూ ఆయన గురువుగా, ఆయన శిష్యుడిగా ఉండి ఈ గ్రామాన్ని గతంలో 2015లో స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమం భాగంగా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది కొన్ని గ్రామాలు దత్తత తీసుకోవడం జరిగింది. ఆ భాగంగానే మన విజయానంద్ గారైతేనేమి, రామ్మనోహర్ రెడ్డి గారైతేనేమి, విజయానంద్ పార్ట్నరు, రామ్మనోహర్ రెడ్డి పార్ట్నర్గా ఈ ఊరును తీసుకోవడము, విజయానంద్ సార్ ఊరును రామ్మనోహర్ రెడ్డి పార్ట్నరు, విజయానంద్ సార్ పార్ట్నర్గా ఈ 2 ఊర్లను వాళ్ళు దత్తత తీసుకొని ఈ ఉప్పలపాడులో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలన్నీ ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితేనేమి, ఆర్ఓ ప్లాంట్లు అయితేనేమి, ఇంటింటికి మరుగుదొడ్లు 395 మరుగుదొడ్లు నిర్మించడం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు,